MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. న్యూటన్స్ థర్డ్లా నేను ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు ఒక షార్ట్ గమనించాను. ఆ ర్యాక్లో బుక్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో వచ్చేసి డబుల్ మర్డర్ కేసు అని చెప్పి పెట్టిన తర్వాత ధూల్పేట్ మాప్ కిల్లింగ్స్, దాని తర్వాత వరంగల్ హానర్ కిల్లింగ్, ఇలా కొన్ని బుక్స్ పెట్టారు. నాకు ఆ షార్ట్లోనే సినిమా ఏందో అర్థమైపోయింది. ఎందుకంటే ఏదో ర్యాండమ్గా పిక్ చేసి ఏదో కల్పిత పెట్టలేదు, అవన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఆ కథ కోసం డైరెక్టర్ కానీ రచయిత కానీ, అంటే వారే రైటర్ కాబట్టి ఎంత హోంవర్క్ చేశారో అర్థమవుతుంది. సో ఇలాంటి రైటర్స్ కానీ ఇలాంటి యంగ్స్టర్స్ కానీ మీ దాకా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇప్పుడు ఎంకరేజ్ కూడా చేస్తాను, న్యూ బ్లడ్ని ఎంకరేజ్ చేయటం, న్యూ బ్లడ్కి సరెండర్ అవ్వటం. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో జగపతి బాబు గారు, శ్రీనివాస్ అవసరాలు గారు తప్ప ఐ వాజ్ ప్రాబబ్లీ ద మోస్ట్, జగపతి బాబు గారు తప్ప నేను ఐ వాజ్ ద మోస్ట్ సీనియర్. సో లైక్ ద డైరెక్టర్స్ యంగ్ వెరీ యంగ్, ఇంత మెచ్యూర్, ఇంత కాన్ఫిడెంట్, ఇంత ప్రిసైజ్ స్క్రిప్ట్ తయారు చేశారంటే నేను నమ్మలేదు అసలు. అండ్ బేసిక్గా తను ఈ స్క్రిప్టు పవన్ సదినేని డైరెక్టర్ నాకు రికమెండ్ చేశాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ అతని రికమెండేషన్తో రాజేష్ నాకు ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ నాకు అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు, ఎవరి అబ్బాయి ఏంటి కుర్రాడు సరే విన్నాం. నాకేమో నరేషన్ నాకు జస్ట్ బ్రీఫ్గా వినటం ఇష్టం లేదు, నాకు డీటెయిల్గా వినటం ఇష్టం. అండ్ చెప్పటం మొదలుపెట్టిన తర్వాత అలా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంది అసలు. ఇది ఒక ఎత్తు తర్వాత ఒక ఎత్తు ఇంట్రెస్ట్ తర్వాత ఒక ఇంట్రెస్ట్, ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్. చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు కదా. అండ్ ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఒక కొత్త డైరెక్టర్. అవును, నాకు అది జరిగింది బేసిక్గా లాస్ట్ 10 yearsలో, ఓన్లీ లాస్ట్ 10-11 yearsలో మళ్ళీ రావాకి జరిగింది అండ్ ఈ న్యూటన్స్కి జరిగింది. ఓకే, ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన సబ్జెక్ట్. అయితే డైరెక్టర్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ చాలామంది రిజెక్ట్ చేసిన స్టోరీ ఇది, అలాగే చాలామంది ఓకే చేసి ముందుకి ఫార్వర్డ్ కాలేకపోయిన స్టోరీ ఇది అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడారు. ఇంత గొప్ప స్టోరీ అక్కడ హోల్డ్ అయిపోవడానికి, మీరు ఓకే చేయడానికి ఏ సెన్సిబిలిటీస్ పనిచేస్తాయి? అంటే అదర్స్కి కానీ మీకు కానీ ఒక సెన్సిబిలిటీ ఉండాలి కదా ఆ కథను జడ్జ్ చేయడానికి. ఎక్కడ మిస్ అవుతుంది అది? అంటే చాలా కథలు ఇలాగే మిస్ అయిపోతున్నాయి ఇండస్ట్రీలో. మేకర్స్కి ఆ కథను జడ్జిమెంట్ సెన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు బహుశా నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే నాకు అది ఆ ఫంక్షన్లోనే తెలిసింది రాజేష్ ద్వారా. ఈ కథ చాలా చోట్లకి వెళ్ళింది, ఆఫీస్లో ఓపెన్ చేశారు కానీ మళ్ళీ క్లోజ్ చేశారు. ఇది నాకు ఈ విషయం నాకు తెలియలేదు. అండ్ ఆనెస్ట్గా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత మంచి సబ్జెక్టు ఏంటి, ఓకే ఎందుకు ఓకే చేయలేదు? ఎందుకంటే ఇది బడ్జెట్లో తీయగల, అంటే మేము బాగా స్పెండ్ చేసాము సినిమా మీద, బట్ బడ్జెట్లో కూడా తీయొచ్చు ఈ సినిమా. అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్కి ఏంటంటే దెర్ ఇస్ నో క్లియర్ హీరో. ద క్లియర్ హీరో ఇస్ యాక్చువల్లీ ద స్క్రీన్ ప్లే. సో అంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. ఎందుకు ఓకే అవ్వలేదు అని నా అభిప్రాయం. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అప్పుడప్పుడు జరుగుతాయండి, అప్పుడప్పుడు నాకు తెలిసి ఇది ఒక్కటే కాదు, చాలా సబ్జెక్టులు చాలా దగ్గరికి వెళ్ళి చాలామంది నో అన్న సబ్జెక్ట్. అర్జున్ రెడ్డి లాంటి గొప్ప సబ్జెక్ట్కే అది జరిగింది. అది పెళ్లి చూపులకి జరిగింది. సో జరుగుతాయండి అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్టులకి ఇటెళ్ళి అటు. మీ లైఫ్లో మీరు ఇలా వదులుకున్న, అంటే వేరే కారణాల వల్ల కావచ్చు, ఏ కారణాల వల్ల కావచ్చు, మీరు వదిలేసుకోవాల్సి వచ్చిన హిట్ మూవీ అంటే ఏదన్నా ఉందా మీ లైఫ్లో? రెండు ఉన్నాయండి నాకు. అంటే నా దగ్గరకు వచ్చిన సబ్జెక్టు, నేను వద్దనుకున్న సబ్జెక్టు రెండు ఉన్నాయి. చాలామంది వేరేగా అనుకుంటారు కానీ రెండు సబ్జెక్టులు ఏంటంటే నువ్వే కావాలి. ఓకే, అది డెఫినెట్గా నాకు అది ఒక బాధ ఉంది, ఒక రిగ్రెట్ ఉంది, అది ఎందుకు ఓకే చేయలేదని. కానీ దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను 2 సినిమాలకి ప్యారల్గా పనిచేస్తున్నాను. ఇది యువకుడు, పెళ్లి సంబంధం. సో ఆ డేట్స్ మూలంగా అది ఓకే చేయలేకపోయాను. కానీ ఆ బాధ ఇంకా మిగిలిపోయింది, నువ్వే కావాలి. బట్ దాని తర్వాత స్రవంతి రవికిషోర్ గారే నాకు గౌరీ ఇచ్చారు. సో ఇట్స్ ఓకే, బట్
ఆ క్లాస్మేట్ సారీ నువ్వే కావాలి ఎలా మిస్ అయిందని నాకు చిన్న బాధ ఉంది. దాని తర్వాత దేశముదురు, ఓ ఈ 2 సబ్జెక్టులు నేను మిస్ అయ్యానండి. బట్ దేశముదురు బహుశా నేను చేస్తుంటే అది ఆడేది కాదు. అది ఓన్లీ అది అల్లు అర్జున్ చేస్తేనే ఆడేది. అది అంటే పూరి గారు వచ్చి మీకు నరేషన్ ఇచ్చారంటే. సో యా ఓకే. అండ్ అయితే నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడగాలి సార్. న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించి జానన్ని రీడిఫైన్ చేయగల సినిమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే థ్రిల్లర్ ప్రస్తావన